వ్యక్తి ఎప్పుడు విజయం సాధిస్తాడు, ఎప్పుడు విఫలమవుతాడు, ఎప్పుడు హాని జరుగుతుందో, ఎప్పుడు లాభం, ఎప్పుడు విజయం దొరుకుతుందో, ఎప్పుడు ఓడిపోతాడు, ఇదంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మీలో చాలామంది చెప్తారు పరిస్థితుల మీద అని. అది సరైంది కూడా. ఒకవేళ బయట వర్షం యొక్క వాతావరణం ఉంది, బయట వస్త్రాలు ఎలా ఎండబెడతారు? ఒకవేళ తుఫాను యొక్క వాతావరణం ఉంటే నదిలోంచి పడవను ఎలా దాటించగలరు? కానీ ఒకవేళ నేను మీకు నిజం చెప్పాలి అంటే కనుక విఫలం అవటానికి కారణం పరిస్థితులు కానీ కాదు, ఆ పరిస్థితిని స్వీకరించబడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం కోరుకుంటాం, కానీ పరిస్థితిని మాత్రం మార్చలేము. పరిస్థితిని మార్చటం అసంభవం అవుతుంది. అలాంటప్పుడు ఉపాయం ఒకటి ఉంది. పరిస్థితిని కాదు, మనస్తత్వాన్ని మార్చుకోండి. ఆ తర్వాత మొత్తం అంతా శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఇదే మనస్తత్వం మీ జీవితంలో అన్నిటికన్నా గొప్పగా మారి అన్నిటికన్నా ఎక్కువగా మద్దతుగా ఉంటుంది. చూడండి, సఫలం ఇంకా వైఫల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమై ఉంటుంది. కానీ మీరు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మళ్ళీ నిలబడి ముందుకు వెళ్ళాలి. అప్పుడే విజయం మీకు లభిస్తుంది. ఒకవేళ విజయం సాధించడం అంత సులభమే అయితే అప్పుడు ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారు. ఏమంటారు? రాధాకృష్ణ.